వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాగ్. జనరల్గా అరెస్ట్ అనేది ఏ సందర్భాల్లో చేస్తారో దానితో పాటు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కొంతమంది పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు, అధికారం ఉంది కదా అని చెప్పేసి, లేదంటే బెదిరిస్తూ ఉంటారు, లేదంటే నయానో భయానో ఏదో పని చేయించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోటి ఉండేటువంటి వాళ్ళని మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాము. అయితే జనరల్గా పోలీసులకు ఉండేటువంటి అధికారంతో ఏ సందర్భాల్లో ఏ టైంలో అరెస్ట్ చేస్తారు అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ విమెన్కి కూడా సో జనరల్గా చట్టం ఏం చెప్తుంది ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. అండి నాగరాజ్ గారు. కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, సమయం సందర్భం లేకుండా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పేసి కొంతమంది అరెస్ట్ చేసేస్తూ ఉంటారు పోలీసులు. జనరల్గా ఏ సందర్భంలో ఏ అరెస్టులు ఉంటాయంటారు? అరెస్ట్ అనే ప్రక్రియ గురించి మనం మాట్లాడుకునే ముందు కొన్ని లీగల్ టెర్మినాలజీస్ గురించి మనకు అవగాహన ఉండాలి సార్. ముందుగా ఇది ప్రతి సాధారణ వ్యక్తి కూడా అవగాహన ఉండాలి దీనికి సంబంధించి. ఇట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి దీనికి సంబంధించి. నేను నాకు టెర్మినాలజీస్ చెప్తాను, దాని మీనింగ్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి. ఓకే. ఒకటి బెయిలబుల్ అఫెన్స్, రెండవది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, రిమాండ్ అంటే ఏమిటి, వారెంట్ అంటే ఏంటి, సమన్స్ అంటే ఏంటి. ఇవి ప్రాథమికంగా అందరి దృష్టిలో కనిపించే పదాలు ఇవి. వీటి గురించి కొంత అవగాహన వస్తే ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి నేను విడమర్చే ప్రయత్నం, క్వశ్చన్లోనే మీకు సమాధానం దొరుకుతుంది. బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నేరం జరిగేటప్పుడు ఆ నేరం అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా అన్నది సెక్షన్స్లో ఉంటుంది. సో ఒక న్యాయవాదిని సంప్రదించే ముందు ఇట్స్ బేసిక్ నాలెడ్జ్. సో బెయిలబుల్ అఫెన్సెస్ అంటే ఏంటంటే దీనిలో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. ఏదైనా ఒక నేరం చేసేటప్పుడు నేరం చేసినటువంటి శిక్ష, నేరం చేసి కన్ఫర్మ్ అయితే ఆ నేరం చేసిన శిక్ష బిఫోర్ 7 years ఉంటుంది, అబోవ్ 7 years అంటే శిక్షలు ఉంటాయి. సో బెయిలబుల్ అఫెన్సెస్ అంటే ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దొమ్మీలు, చిన్న పెట్టి థెఫ్ట్ అంటారు, చిన్న మోసం, పెట్టి కేసులు, లేదా మీరు వెహికల్లో వెళ్తున్నారు, ఎక్కడో చిన్న హిట్టింగ్ జరిగింది, స్మాల్ చిన్న దెబ్బలు తగిలి పడిపోయారు, లేకపోతే ఒక చిన్న మోసం జరిగింది, ఒక చిన్న థెఫ్టింగ్ జరిగింది, మీరు ఒక దొమ్మిలో పార్టిసిపేట్ చేశారు, ఇవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్స్ కిందకు వస్తాయి. అంటే మీకు బెయిల్ ఇచ్చే అఫెన్సెస్. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటారు. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే దోపిడీ, హత్య, క్రూయల్టీ, మర్డర్, అత్యాచారం, పెద్ద స్కామ్స్, ఇవన్నీ కూడా నాన్ బెయిల్ అఫెన్సెస్ కిందకు వస్తాయి. రెండవది కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే అత్యాచారం, దోపిడీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా వస్తాయి లీగల్లో. అంటే పెద్ద స్కామ్స్ చేయడం, ఒక కావాలని క్రూయల్టీగా ఒక వ్యక్తిని వాంటెడ్లీ చంపడం, నేర ప్రవృత్తి కలిగి ఉండడం, నేరాన్ని చేయడం కోసం ఇంటెన్షనల్లీ ఎవరినైనా ప్రేరేపించడం, అదేవిధంగా ఒక స్కామ్ చేయాలని మాల్ ఇంటెన్షన్ తోటి ఏదైనా దస్త్రాలు అంటే డాక్యుమెంటేషన్స్ దాన్ని మిస్బిహేవ్ చేయడం. మీరు కంపెనీలో కానీ ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ యొక్క సంస్థని మీరు చేసే క్రియలు, మీరు చేసే డ్యూటీస్ అన్నీ కూడా మెయిన్ కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఒక టార్గెట్స్ ఉంటాయి, వాటిని డ్యామేజ్ చేసే విధానం, అంటే కంపెనీని యొక్క ఆర్థిక నష్టపరిచే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు, మీకు ఒక సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో మీరు ఒక మాల్ సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేస్తూ కంపెనీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ దెబ్బతీయడం, కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడం, ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకు వస్తాయి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు ఇప్పుడు నేను చెప్పినట్టు చిన్న కేసెస్ అనమాట. దీస్ ఆర్ ద నాన్ కాగ్నిజబుల్. అంటే చిన్న థెఫ్టింగ్స్, చిన్న దొంగతనాలు, ఏదో మిస్బిహేవ్ చేయడం, ఒక ఈవ్ టీజింగ్ చేయడం, దీస్ ఆర్ ద నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకు వస్తాయి. అమ్మాయిల్ని కాస్త సెక్సువల్ హెరాస్మెంట్ ఇవి, అది కూడా దీంట్లో కూడా మళ్ళీ సెక్షన్స్ వేరు ఉంటాయి. నేను ప్రైమరీ అవగాహన కోసం చెప్తున్నాను, దీస్ ఆర్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. రిమాండ్ అంటే ఏంటి? సో మిమ్మల్ని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో కానీ పోలీస్ కస్టడీలో తీసుకునేటప్పుడు కోర్టు వారు ఇచ్చే ఉత్తర్వుల్ని రిమాండ్స్ అంటారు. వారెంట్ అంటే ఏమిటి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పే క్వశ్చన్కి ఇది మీనింగ్ వస్తుంది. వారెంట్ అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ప్రక్రియలో సహజంగా అది కాగ్నిజబుల్ అవ్వచ్చు, నాన్ కాగ్నిజబుల్ కావచ్చు, ఒక వారెంట్ అనేది ఇష్యూ చేయాలి. అంటే వారెంట్ కూడా మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఒకటి అరెస్ట్ వారెంట్, రెండవది సెర్చ్ వారెంట్. అరెస్ట్ వారెంట్ అంటే మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని కోర్టు నుంచి తీసుకున్నటువంటి ఉత్తర్వులు. ఇది 2 రకాలుగా చేయొచ్చు. నోటి మాట ద్వారా చేయొచ్చు, లేదా ఒక చర్య ద్వారా చేయొచ్చు. అంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఇదో నీ వారంటీ వితౌట్ వారంటీ లేకుండా అరెస్ట్ చేసే అవకాశం పోలీసులకి లేదు. దిస్ ఆర్ రూల్ నెంబర్ 1.
ఇది ఎటువంటి సందర్భాల్లో నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో. బట్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో వితౌట్ వారంటీ కూడా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది పోలీసులకి. అంటే ఏ సందర్భంలో నిందితుడు తప్పించుకుని పారిపోతాడని, లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేస్తున్న ప్రక్రియలో ముందు అతన్ని అరెస్ట్ చేసి తర్వాత కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందుతారు, రిమాండ్ తీసుకుంటారు. దట్ ఈస్ కొన్ని సమ్టైమ్స్ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ సిచ్యువేషన్. నేను కామన్ జనరల్ కండిషన్ నేను చెప్తున్నాను. సో వితౌట్ వారంటీ లేకుండా చేయొచ్చు. రెండవది సమన్స్. అంటే మీరు ఏదైనా చిన్న నేరం చేశారు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బెయిలబుల్ ఇష్యూస్ సంబంధించి మాట్లాడుతున్నాను. బెయిలబుల్ ఇష్యూస్లో మీరు ఒక విచారణ చేయాలి, ఒక ఒక ఇంట్రాగేషన్ చేయాలి. అయితే ఇంట్రాగేషన్ చేయాలంటే పోలీసులు మిమ్మల్ని పిలుస్తారు పోలీస్ స్టేషన్కి. పిలిచేటప్పుడు మీకు ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ 41A అన్నటువంటి ఒక నోటీస్. అంటే దీనిలో అరెస్టులు ఉండవు, మిమ్మల్ని జస్ట్ ఇన్వెస్టిగేషన్కి రిమాండ్ అవసరం లేదు, వారెంట్ అవసరం లేకుండా పోలీసులు మిమ్మల్ని స్టేషన్కి పిలిచి ఏదైనా నేరం జరిగింది, లేదంటే ఏదైనా ఒక మిస్బిహేవ్ జరిగింది, సో పోలీసులు ఒక విచారణ చేయడం కోసం అని ఇనీషియల్గా మీకు, అంటే రెండు రకాలుగా విచారణ చేయొచ్చు పోలీసులు. ఒకటి ఈ 41A రెండు రకాలుగా ఇష్యూ చేస్తారు మీకు. ఒకటి విచారణ చేయడం కోసం చేస్తారు, లేకపోతే మీరు కోర్టులో ఉండేటప్పుడు కోర్టుకు సైడ్ మీరు రెస్పాండ్ కావట్లేదు, అటువంటి సందర్భంలో కూడా 41A అన్నటువంటి ఒక లెటర్ ఇష్యూ అది దట్స్ కాల్డ్ సమన్స్ అంటారు వాటికి. ఆ సమన్ ఇష్యూ చేస్తారు. సో వారెంట్ సమన్స్ యొక్క డిఫరెన్స్ మీకు అర్థమైంది. వారెంట్కి సమన్స్కి దగ్గరగా సిమిలర్ మీనింగ్స్ ఉన్నప్పుడు కూడా చిన్న తేడా ఉంటుంది. వారెంట్ ఇంకో రకంగా కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇష్యూ కోర్టులో నడుస్తూ ఉంది, మీరు ఒక అఫెండర్గా ఉన్నారు, మీకు ఆ ఇష్యూలో ఉండేటప్పుడు కోర్టుకు మీరు రెగ్యులర్గా అటెండ్ కావట్లేదు. అటువంటి సందర్భంలో కూడా కోర్టుకు మీరు విచారణ మీరు కంటిన్యూ కానప్పుడు కూడా ఇమీడియట్గా మిమ్మల్ని ఒక వారెంట్ ఇష్యూ చేస్తారు, అరెస్ట్ చేయమని చెప్పి కూడా సందర్భం ఉంటుంది మీకు, మీరు కంటిన్యూగా కోర్టుకి అటెండ్ కాకపోతే. రెండవది, కోర్టుకి అటెండ్ అవుతున్నారు కానీ కోర్టులో మీరు సరైన విధంగా మీరు రెస్పాండ్ కావట్లేదు, పోలీసులకు సహకరించట్లేదు విచారణలో, అటువంటి సందర్భంలో కూడా చేస్తున్నారు, వారెంట్ ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రక్రియలో కూడా మిమ్మల్ని వారెంట్ ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. అంటే ఇన్ని ప్రక్రియల్లో మిమ్మల్ని ఒక అరెస్ట్ వారెంట్ చూపించడం కోసం ఇన్ని ఉంటుంది. అందుకనే అరెస్ట్ వారెంట్ అంటారు. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, పోలీసులు మీ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మిమ్మల్ని టచ్ చేయకూడదు పోలీసులు. నెంబర్ 1, ఏ సందర్భాల్లో టచ్ చేయకూడదు? మీరు పారిపోతున్నాను అంటే, మీరు పారిపోయే ప్రయత్నం చేసినా, లేకపోతే మిమ్మల్ని మీరు అటెంప్ట్ చేసుకుని సూసైడ్ అటెంప్టో, లేకపోతే మిమ్మల్ని మీరు హామ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోలీసులు ఆ సందర్భాల్లో మిమ్మల్ని టచ్ చేయొచ్చు, మిమ్మల్ని సంఖ్యలు వేసి కట్టొచ్చు, మిమ్మల్ని సంఖ్యలు వేయచ్చు, క్లాప్స్ వేయచ్చు మీకు ఆ టైంలో. అంతేగాని మీ చుట్టూ పోలీసులు నిలబడి ఉన్నంత మాత్రం అరెస్ట్ కాదు. నెంబర్ 1, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు వారెంట్ లేకుండా ఇష్యూ చేయకూడదు. కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ నేను చెప్పాను. మిమ్మల్ని సంఖ్యలు వేయడం కానీ, మిమ్మల్ని కట్టడం కానీ ఇట్లాంటివి చేసే అధికారం పోలీసులకు లేదు. పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడ FIR నమోదు చేస్తారు. దిస్ ఇస్ ద నెంబర్ 2 పొజిషన్. అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేస్తారు. FIR నమోదు చేసిన వితిన్ 24 అవర్స్లో మిమ్మల్ని అక్కడ ఇమ్మీడియట్గా జడ్జి గారి ముందు, దగ్గర ఉన్న మ్యాజిస్ట్రేట్ కానీ జడ్జి గారి ముందు మిమ్మల్ని ప్రవేశపెట్టాలి. దాన్ని హెబియస్ కార్పస్ రిట్ అంటారు. యాజ్ పర్ హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటంటే 24 అవర్స్లో మిమ్మల్ని కోర్టు ముందు, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు కొన్ని రైట్స్ కూడా ఉంటాయి. ఇన్ ద టర్మ్ ఆఫ్ మీరు FIR నమోదైన తర్వాత, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కొన్ని రైట్స్ ఉంటాయి. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్న విషయాన్ని ఎప్పుడైతే చెప్పారో, ఈ విషయాన్ని మీరు ఎవరినైనా ఒక పర్సన్, అంటే మీ బంధువులు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ మిత్రులు కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసుకునే అధికారం పోలీసులు ఉంటుంది. వితౌట్ ఎవరికి మీరు కాల్ చేయకూడదని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకి లేదు. నెంబర్ 2, అది బెయిలబుల్, నాన్ బెయిల్ అనుకునేటప్పుడు, ఇద్దరు బెయిలబుల్ అయినా నాన్ బెయిలబుల్ అయినా ఇమీడియట్గా మీరు ఒక అడ్వకేట్తో మీరు మాట్లాడే రైట్ కూడా ఆయనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసినంత మాత్రం మిమ్మల్ని తీసుకెళ్ళి సెల్లో వేసేది కాదు. మిమ్మల్ని ఇమీడియట్గా 2 రకాల ఆప్షన్స్ మీకు రైట్స్ వస్తాయి. ఒకటి, మీ దగ్గర బంధువులతో మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది. నెంబర్ 2, మీరు ఒక అడ్వకేట్తో కూడా మాట్లాడే అవకాశం వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. తర్వాత మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పాలి. మిమ్మల్ని చెప్పకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. దిస్ ఇస్ నెంబర్ 2. ఈ పాయింట్లు మీకు నేను చెప్పేటప్పుడు. సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు మీ అడ్వకేట్ వస్తారు. అది బెయిలబుల్ అయితే, వీలైతే ఇమీడియట్గా కోర్టులో ఉండేటప్పుడే మీకు బెయిల్ తీసుకునే అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ కీ పాయింట్, ఇప్పుడు మీరు చేసిన నేరం ఏదైతే ఉందో, ఆ నేరం మీద మీ మీద ఏదైతే అభియోగం ఉందో, ఆ అభియోగానికి బిలో 7 years, అంటే నేరం కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు చేసిన నేరానికి బిలో 7 years ఉన్నటువంటి నేరం అయితే డెఫినెట్గా మీకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది కోర్టు దాకా వచ్చే అవకాశం లేదు. ఇమీడియట్గా మీరు ఒక అడ్వకేట్తో మాట్లాడగలిగితే మీకు పోలీస్ స్టేషన్లోనే, అదే లోకల్లో ఉంటే ఆ స్టేషన్ ఆఫీసరే మీకు బెయిల్ ఇచ్చే అధికారం కూడా ఉంటుంది ఆయనకి, స్టేషన్ ఆఫీసర్కి. అది మీరు మీ అడ్వకేట్తో మాట్లాడి ప్రొసీడింగ్ అయితే
ఇది ఇమీడియట్గా జరిగే అవకాశం ఉంటుంది. లేదు అబౌవ్ 7 years ఉన్న టైంలో డెఫినెట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇచ్చే అధికారం లేదు. అది డెఫినెట్గా మీకు ఏం చేస్తారంటే లోకల్ మ్యాజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. అప్పుడు రిమాండ్ మీద తీసుకుంటారు. రిమాండ్ మీకు 14 days కస్టడీయా, అది పోలీస్ కస్టడీయా, జ్యుడిషియల్, దట్స్ ఎ డిఫరెంట్ సెక్షన్ అంతా మారిపోతుంది. సో నేను చెప్పేది ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి ప్రైమరీ రూల్స్ అండ్ ఎలా ఉంటుంది అరెస్ట్లో. సో ఇక్కడ మరలా మహిళలు అనే పాయింట్కి మీరు తీసుకొచ్చారు. మహిళల విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉంటుంది? సో మహిళలు అనే వాళ్ళకి మార్నింగ్ బిఫోర్ 6 కానీ ఈవినింగ్ 6 తర్వాత కానీ అరెస్ట్ చేసే అధికారం మహిళలకైతే ఎట్టి పరిస్థితుల్లో లేదు. తర్వాత నెంబర్ 2, ఖచ్చితంగా ఒక మహిళా అధికారి కంపల్సరీ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ మహిళా అధికారి లేకుండా, ఈవెన్ దో మహిళా అధికారి అయినా సరే ఒక మహిళని టచ్ చేసే అధికారం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆ సమయానికి మహిళా అధికారులు ఎవరూ లేరు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ మహిళ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో నిందితులతోటి మాట్లాడే అవకాశం, టచ్ చేసే అధికారం ఎవరికీ లేదు. తర్వాత ఇంకొక కీ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని వితౌట్ అరెస్ట్ లేకుండా మిమ్మల్ని సెర్చ్ చేసే అధికారం కూడా పోలీసులకి లేదు. మిమ్మల్ని కంప్లీట్గా తనిఖీ చేసే అధికారం, మీ పాకెట్స్లో ఏమున్నాయి, మీరేమైనా వెపన్స్ ఉన్నారా, నేను చెప్పేది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్ అని చెప్తున్నాను. వీటిలో మిమ్మల్ని పూర్తిగా తనిఖీ చేసే అధికారం కూడా పోలీసులకు. మిమ్మల్ని తనిఖీ చేయాలంటే కూడా డెఫినెట్గా వాళ్ళకి వారెంట్ ఉండాలి. నేను ఇందాక చెప్పాను వారెంట్స్ 2 రకాలని చెప్పాను. సెర్చ్ వారెంట్ అని చెప్పాను, అరెస్ట్ వారెంట్ అని చెప్పాను. సెర్చ్ వారెంట్ కూడా ఏంటంటే మీ ఇంట్లో ఏదైనా మాదక ద్రవ్యాలు ఉన్న సందర్భంలో కానీ, లేకపోతే మీదేమైనా సమ్ సెర్చ్కి వచ్చేటప్పుడు పోలీసులు మీ ఆస్తుల్ని వాటిని ఎంక్వైరీ చేయడానికి వచ్చేటప్పుడు సెర్చ్ వారెంట్కి వస్తారు. అయితే ఈ మధ్య మనం డ్రగ్స్ కేసులు కూడా చూస్తున్నాం. ఇక్కడ వితౌట్ వారెంట్ కూడా వాళ్ళకి వచ్చే అధికారం ఉంటుంది. ఎందుకంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమీడియట్గా వారెంట్ తీసుకునే టైం ఉండదు. సో కొన్ని ఇవి కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా. సో ఇమీడియట్గా సెర్చ్ వారెంట్కి వచ్చే అధికారం కూడా ఉంటుంది. సమ్ కండిషన్స్ అంటే సబ్ క్లాసెస్ చాలా ఉంటాయి నాగరాజు గారు. దీనికి సంబంధించి దానికి ఏమంటారంటే పారామీటర్స్ మారిపోతూ ఉంటాయి. ఇంకొకటి, మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఇంకొక కీ పాయింట్, మీ యొక్క బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో, మీ దగ్గర ఫోన్ కానీ ఏదైతే తీసుకుంటారో వాటిని ఇమీడియట్గా వాళ్ళు ఒక కస్టడీలో తీసుకుంటారు. వాటిని సేఫ్టీ ప్లేస్లో పెట్టాలి. ఆ సేఫ్టీ ప్లేస్లో ఏ ఐటమ్స్ తీసుకున్నామో అది కూడా ఒక రిసిప్ట్ ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంటుంది. ఆ రిసిప్ట్ మీకు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో మీరు అక్కడికి వచ్చిన తర్వాత దీస్ ఆర్ ద ప్రైమరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద బిఫోర్ అరెస్టింగ్ ద పర్సన్. కానీ చాలా డీటెయిల్గా చెప్పారండి. చాలామంది అన్నెసెసరీ అరెస్ట్లకి గురవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉందా? అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని? డెఫినెట్గా నాగరాజు గారు, దీనికి సంబంధించి ఎవరైనా పోలీసులు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే అది బెయిలబుల్లా, నాన్ బెయిలబుల్లా, కాగ్నిజబుల్లా, నాన్ కాగ్నిజబుల్లా, ఈ అఫెన్సెస్ అంటే మీకు టెర్మినాలజీస్ అర్థం కాకపోయినా ఇమీడియట్గా కింద కాంటాక్ట్ నెంబర్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో ఆ నెంబర్ కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మనకి లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. దానికి సంబంధించిన విధి విధానాలు ఏవైతే ఉంటాయో లీగల్గా మనం ప్రొసీడింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నాగరాజు గారు. డెఫినెట్గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అన్నెసెసరీ మిమ్మల్ని ఎవరైనా సరే పోలీసులు పిలుస్తున్నారు అని అంటే వెంటనే భయపడాల్సినటువంటి అవసరం లేకుండా, మీకు కనుక డౌట్స్ ఉన్నాయి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నీడ్ ఉంది అనుకున్నప్పుడు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. అండ్ కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు, అధికారం ఉంది కదా అని చెప్పేసి. అండ్ మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ దగ్గర మన ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసేస్తూ ఉంటారు. పలానా వాడు ఇది అని చెప్పేసి. సో ఆ సమయంలో కూడా ఏం చేయాలి, ఏం చేస్తే డెఫినెట్గా మనకు సంబంధించినటువంటి వాటిలో మన చట్టాలు మన గురించి ఏం చెప్తున్నాయి అనేటువంటి అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. సో మన మీద ఏది వచ్చినా సరే చట్టాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు, పర్సనల్స్ ఏదైనా ఉంది అని అంటే. అండ్ ఈ వీడియో కింద మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.